సమ్మర్ వచ్చిందంటే చాలు గ్రౌండ్ వాటర్ ఇంకిపోయాయి, ఒక్క ట్యాప్లోనే నీళ్లు వదులుతాం అని చాలా అపార్ట్మెంట్స్లో మనం వింటూ ఉంటాం. ట్యాంకర్ వచ్చింది, నీళ్లు పట్టాలి అని ఫ్యామిలీ మొత్తం పడిగాపులు పడటం లాంటి ఎన్నో సీన్లు మనం బస్తీల్లో చూస్తూ ఉంటాం. అసలు ఏంటిదంతా అని చూస్తే సమ్మర్ వచ్చిందంటే ముఖ్యంగా హైదరాబాద్కి నీటి కష్టాలు తప్పవు. అందులో కూడా అపార్ట్మెంట్స్లో బస్తీలో ఉండే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ టైంలో నీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అందరి దృష్టి వాటర్ బోర్డ్ లైన్ మెన్లపైనే పడుతుంది. వారికి డబ్బులు ఇస్తే ఎంతసేపు అయినా ఎక్కువ ప్రెషర్తో నీటిని వదులుతూ ఉంటారు. దానివల్ల చాలా కాలనీలకు బస్తీలకు నీళ్ళు అందట్లేదని చాలా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాల్వులు తిప్పి నీటి సరఫరా చేయటం, ఆ తర్వాత మూసివేయటం లైన్మెన్ల పని. కానీ వారి చేతి వాటం చూపిస్తూ నగరంలో చాలా ఏరియాస్కి సకాలంలో నీటి సరఫరా చేయటం లేదు. కొన్నిసార్లు ప్రెషర్ కూడా తగ్గుతోంది అని చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో లైన్మెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారు అని సమాచారం. మరి డబ్బులు తీసుకున్న ప్రాంతాల్లో ఎక్కువ టైం నీళ్ళు ఇస్తూనే ఉంటారు, ప్రెషర్ బాగుండేలా చూసుకుంటారు. దీంతో మిగిలిన చాలా ప్రాంతాల వాళ్ళు పాపం నష్టపోతున్నారు, నీటి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బస్తీల్లో అయితే 3 రోజులకు ఒకసారి నల్లాలో నీళ్లు ఇవ్వటం, కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకోవటం, ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగి 2500 పెట్టి ప్రైవేట్ ట్యాంకర్ తెప్పించుకునే పరిస్థితులు ఈ మహానగరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు ఎందుకు ప్రతి వేసవి కాలంలో ఇంతలా నీటి కష్టాలు అని ఒక్కసారి చూస్తే హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసేది హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వాటర్ బోర్డ్. ఇక వాటర్ బోర్డులో లైన్మెన్ల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 57,500 వాల్వులుండగా ఆపరేట్ చేసేందుకు కేవలం 2,700 మంది మాత్రమే ఉన్నారు. అంటే సగానికి సగం మంది మాత్రమే ఉన్నారు. ఇక మరో 500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనే చెప్పాలి. ఒక్కో వాల్వ్ పరిధిలో 250 నుండి 300 కనెక్షన్లు ఉన్నాయి. చాలా కనెక్షన్లు ఎక్కువగా ఉండటం, వాటిని ఆపరేట్ చేసే లైన్మెన్ల సిబ్బంది తక్కువగా ఉండటంతో ఈ నీటి సమస్యలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. మరి దీంతో ఉన్నవారిని మరికొన్ని ప్రాంతాలకు కేటాయిస్తూ ఉండటంతో ఎండాకాలంలో కొందరు లైన్మెన్లు అందిన కాడికి దండుకుంటున్నారు. కమర్షియల్ ప్రాంతాలైనా, సంపన్న వర్గాలు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాలైనా వారు ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రస్తుతం ఒక్కో లైన్మెన్ పరిధిలో 6,000 నల్లా కనెక్షన్లు ఉన్నాయంటే చూసుకోండి వాళ్ళు ఎంతగా సంపాదిస్తున్నారు. వాటర్ బోర్డు పరిధిలో నీటి సరఫరా చేసే వాల్వులకు ఉండే ఆ థ్రెడ్స్ ఎంత మేరకు ఎత్తాలి అన్నది ముందే నిర్ణయిస్తారు. కానీ కొందరు లైన్మెన్లు డబ్బులు వచ్చిన ప్రాంతాల్లో నిర్ణయించిన దానికంటే ఎక్కువ థ్రెడ్స్ పైకెత్తటం, అంటే వాటర్ ఎక్కువ వచ్చేలా చూడటం. మరి దీంతో ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ప్రెషర్తో నీరు వస్తుంది. నీటి సమస్యలున్న ప్రాంతాల్లో కూడా ఈ దందా సాగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం అస్సలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా వీళ్లపై చాలా ఆరోపణలే వచ్చాయి. జూబ్లీ హిల్స్, మణికొండ ఇలాంటి ప్రాంతాల్లో ఈ లైన్మెన్లపై చాలా ఫిర్యాదులు రావడంతో సదరు లైన్మెన్లను సస్పెండ్ కూడా చేశారు వాటర్ బోర్డు అధికారులు. కొందరు లైన్మెన్లు ఒక అడుగు ముందుకేసి రాత్రికి రాత్రే అక్రమ కనెక్షన్లు కూడా ఇస్తున్నట్లుగా సమాచారం, అది కూడా ఎక్కువ డబ్బులు పిండుకుంటూ. మరి దీనివల్ల వాటర్ బోర్డుకు నెలకు దాదాపు 10 కోట్ల వరకు ఆదాయానికి గండి పడుతోంది. నెలకు 10 కోట్లంటే సంవత్సరానికి ఎంత, ఇలా ఇప్పటి వరకు ఎంత, ఇవన్నీ మీరే లెక్కేసుకోవాలి. ఇక ముఖ్యంగా వాటర్ ఆడిట్ చేపట్టకపోవడంతో ఎంత నీరు సరఫరా అవుతోంది, ఎంత ఆదాయం వస్తుంది అన్నది లెక్కలు కూడా తేలటం లేదు. దీని మీద అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని నగరమంతా ఈ వాటర్ సప్లై చాలా సక్రమంగా జరిగేలా చూడాలని నగరవాసులు కోరుకుంటున్నారు.